మంగళగిరి పరిసరాల్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై పోలీసులు దృష్టి సారించారు. మంగళగిరి రూరల్ డిలైట్ డాబా వద్ద గంజాయి, ఎండీఎం స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులే టార్గెట్ చేసుకుని గంజాయిని విక్రయించే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 4 నిందితుల్ని అరెస్టు చేసి 1200 గ్రాముల గంజాయి, 8.7 గ్రాముల ఎండీఎం స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా వేదికగా గంజాయి అక్రమ అమ్మకాలు సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం పోలీసులకు తెలియజేస్తే వివరాలు గోప్యంగా ఉంచుతామని క్రైమ్ అడిషనల్ ఎస్పీ రవికుమార్ విజ్ఞప్తి చేశారు. నిన్న సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో మనకి డిలైట్ దాబా దగ్గర ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు, నందం నిఖిల్ అలాగే బొట్ల వెంకట కాశీవర్ధన్ అని చెప్పి ఇద్దరు వ్యక్తులు మనకి పోలీస్ బీట్ వాళ్ళకి తారసపడడం జరిగింది. వాళ్ళు అనుమానాస్పదంగా కనిపించడంతో ఒకసారి వెరిఫై చేసి, అలాగే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ముందుంది, ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఒకసారి వెరిఫై చేస్తే వాళ్ళ పొజిషన్ లో మనకి కొంత ఎండిఎంఏ అనే సింథటిక్ డ్రగ్, అలాగే కొంత గాంజా కూడా వాళ్ళ పొజిషన్ నుంచి మనకు దొరకడం జరిగింది. సో వాళ్ళని బేస్ చేసుకుని ఇంకా ఫర్దర్ వెరిఫికేషన్ మనం చేస్తే ఒక ఇద్దరు వ్యక్తులు, పెండ్యాల సాయి కుమార్ అలాగే గొర్రెల గిరీష్ రెడ్డి అని చెప్పి ఇద్దరు పేర్లు కూడా రావడం జరిగింది. వాళ్ళని కూడా మనం వెంటనే పికప్ చేయడం జరిగింది. పికప్ చేస్తే వాళ్ళ పొజిషన్ లో కూడా మనకి గంజాయి ఏదైతే ఉందో దొరికింది. సో మనం ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ లో మనకు ప్రాథమికంగా తెలియదు ఏంటంటే, వీళ్ళందరికీ కూడా ఒక వ్యక్తి బెంగళూరు నుంచి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో A6 గా ఉన్నారో శ్యామ్ అలియాస్ షామీర్ అనే వ్యక్తి, అతను ఎండిఎంఏ అనేది సప్లై చేస్తున్నాడు. వీళ్ళు ఇక్కడ ఎండిఎంఏ ఆయనే స్వయంగా తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. చాలా సార్లు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత దాన్ని వీళ్ళు తీసుకుని ఎక్కువ రేటుకి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై. పార్వతీపురం, మన్యం జిల్లాలోని గిరిశిఖర గ్రామాల్లో గిరిజనులు తాగునీటి కోసం కష్టాలు ఎదుర్కొంటున్నారు. వేసవి దాహం తీర్చడానికి నేలబావులు, ఊటగుంబలను ఆశ్రయిస్తున్నారు. కురుపాం మండలం జి శివడ పంచాయతీ, తోకులగూడ, వలసబల్లేరు పంచాయతీ, బుడ్డిగాడుగూడ, చాపరాయిగూడ, ఆగంగూడ, వెలగమామగూడ గ్రామాలలో గిరిజనులు తాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. గిరిజన గ్రామాల్లో 500కు పైగా గిరిజన ప్రజలు జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ గ్రామాలలో జీవనం సాగిస్తున్న గిరిజనులు తాగునీటి కోసం తహతహలాడుతున్నారు. గ్రామాలలో 1-2 చేతి పంపులు ఉన్నా అందులోంచి వస్తున్న నీరు తాగడానికి పనికి రాకపోవడంతో గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలినడకన వెళ్లి కొండల దిగువన ఉన్న నీటి ఊరే తాగాల్సి వస్తుందని, దాంతో అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుందని గిరిజనులు వాపోతున్నారు. అధికారులు స్పందించి గిరిజన గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. నా పేరు నిమ్మల రాణి, డోకులగూడ గ్రామం. మా ఊరిలో 2 బోర్లు ఉన్నాయి, కానీ త్రాగడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే దానిలో బురదలు వస్తున్నాయి. సోల్డర్ ఉన్నాయి కానీ దాని కొరకు మళ్ళీ బురదలు వస్తున్నాయి. అందువలన మా ఊరు నుండి 1 కిలోమీటర్ నీరు తెచ్చుకుంటాము. కొండ దిగువన ఉన్న చిన్న ఊటి నీరు ఉంది, దానికి వెళ్ళి మేము తెచ్చుకుంటాము. అందువలన అనారోగ్యం చాలా పాడవుతున్నాయి. మన త్రాగనీళ్ళు ఇబ్బందిగా ఉన్నది. మన బోరు కొట్టించినాడు కానీ బురద నీరు వస్తుంది, అది పైకి నుండి తేవాలి. కొండ మీద నుండి ఊత నీరు తాగుతున్నాము, చాలా ఇబ్బందిగా ఉంది మనకి. నా పేరు బిడ్డి కనీలు. డోకులగూడ గ్రామంలో ఎండాకాలం వస్తే నీరు తాగడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే కుట్టించినటువంటి బోర్లు, చేతి బోరు ఉంది కానీ బురద వాటర్ వస్తుంది. అలాగే సోలార్ ట్యాంకు ఏర్పాటు చేసి ఉన్నారు కానీ దాంట్లో కూడా బురద వాటర్ వస్తుంది. 1 కిలోమీటర్ దూరాన కొండ వాటర్ ఊటి బావి ఉంది, కానీ అందులో వాటర్ తెచ్చుకొని మేము జీవనాధారం చేసుకుంటున్నాం. దయచేసి ప్రభుత్వాన్ని అధికారులకు స్పందించి మాకు నీటి బోర్ని కల్పిస్తారని కోరాలని మేము ఈ కోరికని మాట్లాడుతున్నాము. పడుతున్నాము. ఈ నీరు తాగడం వల్ల మేము ఆరోగ్యం కూడా బాగలేకపోతున్నాము. అందుకే ఈ గవర్నమెంట్ నుంచి మేము నీరు అందుబాటు చేస్తారని మేము సెలవుస్తున్నాం. మేము బొడ్డిగాడిగూడ గ్రామం అండి, వలసబల్లేరు పంచాయతీ, కురుపాం మండలం, పార్వతీపురం, మన్యం జిల్లా అండి. మేము అనేక సంవత్సరాల నుంచి మాకు వాటర్ సమస్య అనేది చాలా ఉంది.
ఎందుకంటే మేము మా తాత ముత్తాతల నుంచి ఇక్కడ జీవించే సుమారు జీవితాలు అయితే అసలు మేము మారట్లేదండి. పూర్వంలో మా తాత ముత్తాతలు మేము ఏ విధంగా అయితే వాళ్ళ కష్టాలతో జీవించారో మా జనరేషన్ వచ్చేసరికి అదే కష్టాల్లో ఉన్నాము. వారు తాగడానికే మేము చాలా దూరంగా వెళ్ళి తెచ్చుకో